నమస్కారం రాకెట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుమారుడి వివాహానికి హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ప్రశాంతి ఎక్స్ప్రెస్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు. విలువిద్యలో ఆసియా ఛాంపియన్గా నిలిచిన జ్యోతి సురేఖ ప్రశంసించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా వీరవల్లి వంశీ జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, జనసేన జిలానీ. పల్నాడు కారంపొడిలో కాకతీయ కమ్మవారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం, వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. యువనేత నల్లపాటికి పలువురు సత్కరించి తమ పల్నాటి ఆప్యాయతను చాటారు. పల్నాటి గడ్డపై వారు చూపిన ప్రేమ ఆప్యాయతలకు నల్లపాటి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో చూసుకుంటే పేద కమ్మవారు చాలా మంది ఉంటారు. ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, అలాగనే పక్కన వేరే వాళ్ళ పొలాలు తీసుకుని కౌలుకు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. గ్రామానికి వెళ్తే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు 4-5 ఉంటే, ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు 100ల్లో ఉంటారు. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కమ్మాళ్ళలో. రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనందరం కూడా సహాయం చేయాలి. అలాగనే ఎవరన్నా డిగ్రీ చదువుకుని ఏదైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవ్వాలనేటువంటి ఆలోచనతో, లేకపోతే ఎస్పీగానో లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆలోచన మనందరికీ కూడా కల్పించాలి. మన పిల్లలందరికీ కూడా గత 20 సంవత్సరాల్లో అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకుని అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నారు. గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోతూ ఉన్నాయి. చూస్తే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకొని వేరే వేరే దేశాలు వెళ్ళిపోవడం, లేకపోతే గ్రామాలను వదిలిపెట్టి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అట్లా వేరే వేరే చోటుకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి పరిస్థితి. తద్వారా గ్రామాలలో ఉన్నటువంటి యువత అంతా కూడా వేరే ఊళ్ళకి వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి కొన్నిసార్లు. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుమారుడు రాజీవ్ దేదీప్యల వివాహానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నర్సరావుపేట నుండి వినుకొండ వైపు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలులో వినుకొండ వద్ద గంజాయి చాక్లెట్లు పోలీసులు పట్టుకున్నారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలింపు జరుగుతుంది అని ముందస్తు సమాచారంతో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. S4 కంపార్ట్మెంట్లో 1920 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న నిందితులు బ్యాగ్ ని వదిలి పరారీ అయినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విలువిద్యలో ఆసియా ఛాంపియన్ గా నిలిచిన జ్యోతి సురేఖ తండ్రిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా జనసేన వీరవల్లి వంశీ ప్రమాణ స్వీకారం చేశారు. వంశీని పలువురు అభినందిస్తూ నర్సరావుపేట స్థానిక సాయినగర్ నుండి వినుకొండ రోడ్డులోని జనసేన పార్టీ ఆఫీస్ వరకు జన సైనికులు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సాయినగర్ నుండి బరంపేట, పెద్ద చెరువు, గడియార స్తంభం, మల్లమ్మ సెంటర్ మీదుగా జనసేన ఆఫీస్ వరకు కొనసాగింది. ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, డాక్టర్ సింగన్ రాజు, సాయి కృష్ణ పాల్గొని వంశీకి అభినందనలు తెలిపారు. కోటప్పకొండలో కార్తీక మాస వన భోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు పలు సత్రాల్లో జరుగుతున్న కార్తీక మాస వన భోజనాల్లో ఎమ్మెల్యే పాల్గొని అందరినీ కలిసి కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. నేను 2019లో ఓడిపోయినప్పుడు కూడా నా వెంటే ఉన్నారు. చాలా వేధింపులకు గురయ్యారు వైసీపీ వల్ల. మళ్ళీ 2024 కూడా పట్టుదలగా అన్నా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి మా తమ్ముడు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు. మా అయ్యప్ప కానీ, మా శ్రీరాములు కానీ, అందరూ పెద్దలు, మా బాజీ కానీ
ఎవరైనా పోటీ చేయొచ్చు ఈ ప్రజాక్షేత్రంలో. కులము మతం అనేది ప్రధానమైన పాత్ర కాదు, మానవత్వం అనేది ముఖ్యం. నీతి నిజాయితీ మానవత్వం అనేది మన ఉండాలి. అటువంటి వ్యక్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. మన ఉమ్మడి కూటమిని ఎన్డీఏని భారతదేశం మొత్తం కూడా గెలిపిస్తుందంటే నిన్నగాక మొన్న బీహార్లో గెలిచారు, రేపు చెన్నైలో గెలుస్తారు, తర్వాత వెస్ట్ బెంగాల్లో గెలుస్తారు, కేరళలో గెలుస్తారు. అదేవిధంగా అంటే మనుషుల యొక్క మనస్తత్వం అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకున్నారు. మనల్ని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నరేంద్ర మోడీ గారు. మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రతి కులాన్ని ప్రతి కుటుంబాన్ని కాపాడుకుంటూ కులాలు మతాలకి రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలు అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళాలి. అన్ని కులాలు ఒకటే. మీరు ఒక్కటే గమనించండి, వాళ్ళ కులం లేదండి, అసలు మతం లేదు. డబ్బే డబ్బు. డబ్బు ఉన్నోడు ఎవడైనా కానీ పేటేసి కూర్చోబెడతాడు, డబ్బు లేని బయటికి వెళ్తాడు. మన అక్షర నరసింహ నిర్మించడం మనవాళ్ళందరూ కూడా వచ్చి ఇవ్వడానికి అనేక గురుకుల కులం లేదు, మతం లేదు, ఓన్లీ ప్రజల యొక్క సేవ కోసమే చేయడం జరుగుతూ ఉంది. దీన్ని గమనించుకొని అతనికి మన సంఘం నుంచి అన్ని వేళ అన్ని రకాలుగా కూడా మనందరూ కూడా అండగా ఉన్నామని మీ యొక్క కరతాల ధనులతో ఆయన చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, అరవింద్ బాబు అంటే ఆయన ఎమ్మెల్యే అంటే మనం అయ్యామండి, మన వాళ్ళందరూ అయ్యారండి. మన వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేశారు పోయిన ఎలక్షన్లో. అట్లాగే ప్రతిసారి నెక్స్ట్ విలేజ్ లెవెల్లో ఉంది, అందులో కూడా ఒక ఓటు ఉండొచ్చు, రెండు ఓటు ఉండదు, ప్రతి ఒక్కరు గట్టిగా చేసి గట్టిగా దాన్ని శ్రమించి ఆయనకి ఆ చేదోడు వాదుగా ఉండాలని ప్రతి విషయంలో మనం ఉన్నామనేది ఆయనకు తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఏకలవ్యుడు అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా ఇంకోళ్ళకంటే తక్కువ కాదు. మనం కులపరంగా మతపరంగా మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయకూడదు. అందుకని మన ఏకలవ్యుడిని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. ఏకలవ్యుడు అంటే ఎదురులేని బాణం. ఏకలవ్యుడికి కర్ణుడు ఎదురు నిలబడలేదు, అర్జునుడు ఎదురు నిలబడలేదు, అవునా కాదా? వాళ్ళకంటే గొప్ప మేధావి, పిలుకాడు. అందుకని ఏకలవ్య సంఘం పెట్టుకున్నాం. మనం అందరం కూడా ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే మనమే గొప్ప అని పిల్లలకి మనం నూరిపోయాలి. మన పిల్లలకి మనం ఆ విధంగా ధైర్యం చెప్పాలి. ధైర్యాన్ని చెప్పి మనం అందరికంటే గొప్పవాళ్ళం. ఏకలవ్యుడే మన తాత, మన ముత్తాత ఆయనే. ఆయనతో పాటు సమానంగా మనం కూడా ఎదగాలని అందరికీ చెప్పాలి. ఇవాళ సంఘంలో ఎలా ఉందంటే డబ్బున్నవాడు ధనికుడు, లేనివాడు పేదవాడు, అంతే. కులాలు లేవు, మతాలు లేవు, ఒట్టి మాటలు అవన్నీ. డబ్బున్నవాడికి పెద్దపీట. అది ఏ కులం మతం ఎవడు చూడు. డబ్బు ఉంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు మనం. ఆ విధంగా ఉంది ఇవాళ. అందుకని కులాల ప్రస్తావన ఇవాళ లేదు అసలు. ఎందుకంటే మరి మహాభారతంలో మీరు చూశారు, దుర్యోధనుడు కానీ, ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు, ఏకలవ్యుడు, కర్ణుడు అందరూ చూశారు కదా. రకరకాల కులాలు, అవునా కాదా? అందరూ కూడా కలిశారుగా. మరి మహాభారత యుద్ధం జరిగిందిగా, అందరూ చచ్చిపోయారుగా. అదే కులంతో ఏది రాదు. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకి నూరిపోయాలి. ఏంటంటే అందరికీ కూడా ధైర్యాన్ని నూరిపోస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. చక్కటి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నారు, మనలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మంచి మేధావులు ఉన్నారు. ఆ విధంగా మనం ఎదగాలి. నర్సరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంజే మాణిక్యరావు 100వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ఘన నివాళి అర్పించారు. మాణిక్యరావు అధ్యాపకులకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. 2 పర్యాయాలు అధ్యాపకుల తరపున ఎమ్మెల్సీగా పలు ఉద్యమాలు చేశారని కొనియాడారు. ఇంకా ఆయన గుర్తుపెట్టుకొని ఆయనతో పాటు ఆయన ఆలోచనతో పాటు నడుస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎంజే మాణిక్యరావు గారు మేము 74లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాం మేము 74లో. అప్పుడు ఎంజే మాణిక్యరావు గారు, సి జగన్నాథం గారు, సిజే కాంతారావు గారు లాయర్ గారు, ఇక్కడ లోదరన్ ఎల్ఎం స్కూల్ లోదర్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి స్నేహితులాగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. సిపిఐలో మేమందరం కూడా ఏఎస్ఎఫ్లో పనిచేసేవాళ్ళం. ఒక మంచి స్వరద్రూపి, చక్కటి అలంకారంతో, ఒక చక్కటి ఆకారంతో ఎవరినైనా ఆకర్షించుకునే వ్యక్తి ఎంజే మాణిక్యరావు గారు. ఎప్పుడు కూడా మంచిగా
అలంకరణతోటి ఆకారంతో ఎప్పుడు టక్ చేసుకొని ఎవరు చూసినా కానీ టీచర్స్ ఆయన ఒక రోల్ మోడల్ లాగా అనుకుంటారు. విద్యార్థులు అంతే అనుకుంటారు, యాజమాన్యం అంతే అనుకుంటుంది. మరి మన ఆంధ్ర మొత్తం కూడా టీచర్స్ అందరూ కూడా ఆయన ఎమ్మటి నడుస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మీకు చాలాసార్లు చెప్పాను, ఉపాధ్యాయులు అంటే ఎవరంటే ఉద్యమకారులు. అటువంటి ఉపాధ్యాయులు ఉద్యమకారులు ఎందుకు చెప్పారంటే ఎంజే మాణిక్యరావు గారు, సి జగన్నాథం గారు, జయరావు గారు, లోదర గారు, ఈ విధంగా ఎంతోమంది టీచర్లు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాలు చేశారు. మరి టీచర్లందరూ కూడా ఆక్టా తరపున ఆయన వెనక నడిచారు. మరి అటువంటి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ వర్ధంతి చేస్తారంటే చాలా సంతోషం వేసింది. ఎంజే మాణిక్యరావు గారి 100 సంవత్సరాలు మరి ఆయనకి బర్త్డే పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకటి, ఇవాళ ఆయన వర్ధంతి కూడా అంటే మే 23 ఎప్పుడో వారు జన్మించారు. మరి ఆ సందర్భంగా మన ఆక్టా సభ్యులందరూ కూడా మరి ప్రతి నెల ఒక్కొక్క చోట ఒక్కొక్క ఊర్లో ఈ కార్యక్రమం చేపట్టాలి, ఆయనకి స్మరించుకోవటం, ఆయన చేసిన మరి వారికి ఆక్టా తరపున ఈ ఎయిడెడ్ లెక్చర్స్కి ఎంతో సహాయ సహకారాలు చేశారు. ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళని ఎయిడెడ్ కాలేజీలో గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చేటట్టుగా మరి వాళ్ళు ఎప్పుడు ఎయిడెడ్ లెక్చరర్స్ కానీ అన్ఎయిడెడ్ లెక్చరర్స్ వారు బాగోగులు నిరంతరం మరి కృషి చేశారు. మరి ఆయన 74 నుంచి 85 వరకు మరి 86 వరకు 2 సార్లు మరి ఎమ్మెల్సీ కూడా ఉపాధ్యాయుల తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి మరి ఎన్నో ప్రభుత్వంతో పోరాడి చట్టాలు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి అందరికి కూడా ఎంతో హెల్ప్ చేసినందుకు వారందరూ కూడా ఈ రోజుకి కూడా ఆయన 17 సంవత్సరాలు చనిపోయినా కూడా మరి గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి వారి వ్యక్తిత్వం కానీ వారి స్నేహభావం కానీ వారి ఆలోచన విధానం అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మాణిక్యరావు గారు చనిపోయి నేటికి 17 సంవత్సరాలు అయింది. ఈ కార్యక్రమం చేపడుతున్నారు అంటే అధ్యాపకులందరూ ఆయన ఎంతో సహాయం చేయబట్టే ఇవన్నీ చనిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడే మోహన్ రావు గారు చెప్పారు, మాకు అంతకుముందు ఎయిడెడ్ శాలరీస్ అన్నీ కాలేజీ అకౌంట్లో పడేయండి. ఆయన వచ్చిన తర్వాతనే ఆయన బాగా కష్టపడి తిరిగి అన్ని పనులు చేసి అకౌంట్లో పడేటట్టు చేశారు కూడా. అందువల్ల ఆయన మేము మర్చిపోకూడదండి. ఇప్పుడు దాకా పరిస్థితి వేరు, అకౌంట్ మాగలో పడుతున్నాయి. మరి ఆయన మాణిక్యరావు గారు ఎమ్మెల్సీ అయినా కూడా నర్సాపేటలో 2005లో మన కాలేజీకి వచ్చారు. అప్పుడు నేను ప్రెసిడెంట్ కాదు, నాన్నగారు కాశీరామారావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఆయన ఎమ్మెల్సీ అయినా సాదాసీదాగానే ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. మరి ఆయన అధ్యాపకులుగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగి 7 కళాశాలల కోసం అధ్యాపకుల కోసం చాలా జీవితం అంతా ఆయన అంకితం చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా లూథరన్ హై స్కూల్లో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ చదలవాడ ఆదిత్య, డాక్టర్ రామ్ ప్రసాద్, రూరల్ సిఐ సుబ్బారావు, లాయర్ చంద్రశేఖర్ పలువురు పాల్గొన్నారు. లూథరన్ హై స్కూల్లో చదువుకున్న వారు ప్రపంచవ్యాప్తంగా పలు పదవులలో పాల్గొని ఉన్నారని, విద్యార్థులు బాగా చదువుకోవాలి అని పలువురు వక్తలు ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే కష్టం, క్రమశిక్షణ, ఈ 2 పట్టుదల, ఈ 3 ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. పెద్ద వాళ్ళు ఆ పొజిషన్లోకి వెళ్ళారు అంటేనే దాని అర్థం కష్టం, పట్టుదల, ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటేనే ఒక మనిషి అనేవాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదగలరు. సో అటువంటి అలవాట్లు మీరు కూడా నేర్చుకోవాలి. ఒకటి కృషి, పట్టుదల, అసహనం ఉండకూడదు. అసలుకి కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు. అది చదువులోనే కాదు, ఏ రంగంలో అయినా కానీ కష్టం, ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఫ్యూచర్లో ఎవరు మీ వైపు చూడరు. చక్కగా పిల్లలందరూ ఇక్కడ చక్కగా ఇంత వాతావరణంలో పెరగటం మీ అదృష్టం. ప్రతి దానికి కూడా దేవుడు మీకు అండగా ఉంటాడు, మీ తల్లిదండ్రులు మీకు అండగా ఉంటారు, మీ గురువులు మీకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతారు.
ఆరోగ్యం మహాభాగ్యం. ప్రశాంత మంచి ఫుడ్ తింటాం, ఆడుకోవటం, చక్కగా స్కూల్లో సాయంత్రం చదువుకోవటం, పడుకోవటం. స్కూల్లో చదువుకున్నాం. ఇక్కడ 5th క్లాస్లో వెళ్ళి మళ్ళీ 10th క్లాస్లో బయటకు వచ్చాం. ఇట్లాగే రెసిడెన్షియల్ స్కూలు ఇక్కడ కష్టపడి చదువుకొని నగరికల్లు మండలం కండ్లకుంటలోని పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. అర్చకుడు చవల శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చారు. ప్రతి ఆదివారం పలు గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తున్న ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. పోలేరమ్మ అమ్మవారు పాడి పంటలు, ఆయురారోగ్యాలు కలకాలం కాపాడుతోంది అని ఊరి భక్తుల నమ్మకం. కనుక భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం. కండ్లకుంట పోలేరమ్మ గారి అమ్మవారి దేవాలయంలో ఈరోజు 4వ ఆదివారం కార్తీక వనభోజనాలు గ్రామ ప్రజల సహకారంతో భక్తుల సహాయంతో మనం స్టార్ట్ చేశాము. ఇది 2వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మేము అమ్మవారి వనభోజనాలు అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ భక్తులతో అందరం అందరి సహకారాలతో వనభోజనాలు ఎంతో ప్రసిద్ధి చెందిన కళ్ళగొట్ట శ్రీ పోలేరమ్మ తల్లి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం భోజనాలు చేసుకోవడం జరుగుతుంది. ఊరు అందరూ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరి వంతు వాళ్ళు అన్ని కూరగాయలు, సరుకులు ఎవరి వాళ్ళు దానం చేస్తున్నారు. అన్ని కూడా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయని పోలేరమ్మ తల్లి అందరినీ అందరూ పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, అభిషేకములు చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా ఎక్కువ మందికి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మా కమిటీ అందరూ కూడా మంచిగా 100% క్లారిటీగా, ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఎటువంటి రూపాయి కూడా తేడా లేకుండా అందరి సమక్షంలో లెక్కలు చూసి విజయవంతంగా ముగిస్తామని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుమారుడిని వివాహానికి హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ప్రశాంతి ఎక్స్ప్రెస్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు. విలువిద్యలో ఆసియా ఛాంపియన్గా నిలిచిన జ్యోతి సురేఖ ప్రశంసించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా వీరవల్లి వంశీ జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, జనసేన జిలాని. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.